జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏ రకంగా బాగుందంటే మీకు నచ్చిందమ్మా? మాకు నచ్చింది. పథకాలు ఏమైనా వస్తున్నాయా జగన్ వచ్చాక? పథకాలు వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి పథకాలు? అమ్మఒడి వస్తుంది. ఇంకంతే. మీ గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు ఉన్నప్పుడు బాగాలేదు. కొద్దిగా చంద్రబాబు ఉన్నప్పుడు కొద్దిగా బాగాలేదు అంతే. బాగాలేదు. బాగుందండి. మా పిల్లలకి చదువులకు డబ్బులు ఇచ్చాడు. హాస్పిటల్లో బాగోలేకపోతే మాకు డబ్బులు ఆదర్శ కార్డు మీద మాకు ఆపరేషన్ చేయించారు. మా పిల్లలు కాలేజీలో చదువుతున్న అమ్మాయికి ఫీజు మొత్తం అతనే కడుతున్నాడు. మాకైతే అన్ని పథకాలు వచ్చాయి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆయన ఉన్నప్పుడు అయితే మాకు మనం లేకపోతే తెలుగుదేశం వాళ్ళకే చేసేవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటే చేసేవాళ్ళు కాదు. మేము బ్యాంకులో లోన్ పెట్టుకోవాలంటే 6 నెలలు తిరిగినాం. మేము కాంగ్రెస్ పక్కకున్నామని మేము మనం లేకపోతే తెలుగుదేశం వాళ్ళకే, మరి పింఛన్ తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చేవాడు. కాంగ్రెస్ వాళ్ళు అంటే మాకు ఇచ్చేవాళ్ళు కాదు. 6 నెలలు తిరిగాం మేము. ఒక్క సంతకం గురించి 6 నెలలు జంగారెడ్డి గుడి నుంచి నెల్లూరు వెళ్ళేవాళ్ళం. మాకైతే ఆయన బాగా చేశాడు. చంద్రబాబు గారా? జగన్ గారు ఇప్పుడు బాగా చేశారు. మాది కూడా జగన్ పక్కనే మా ఊరు. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసారు వెళ్ళి. ఆ భేటీని ఎలా చూస్తారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్కి అసలు ఓటే వేయరండి. ఎందుకనంటే నేనేం చెప్పాను, అతనికైతే అసలు ఓటే వేయరు. అది ఓటేరా అంటారు. ఎందుకని అలా అనుకుంటున్నారు మీరమ్మా? వేయరంటే వేయరు చెప్తున్నా కదా. మరి వాళ్ళిద్దరు కలిసి 160 సీట్లు గెలుస్తామంటారు కదా. అందరూ అంటారు, ఎవరైనా కోడి పందెం వేస్తున్నాము, నువ్వు కూడా నా పుంజు గెలిచిద్దాన్ని అనుకుంటావు, నేనే కూడా వస్తాను, ఇద్దరు నాది గెలిచిద్దాం అనుకుంటున్నాం. పందెం లేకపోయినాక ఎవడో కూడా ఓడిపోతాడు కదా. అంటే ఇంకా 100 రోజులే సమయం ఉంది నీకు జగన్మోహన్ రెడ్డి, తర్వాత గద్దె దించేస్తామంటారు వీళ్ళిద్దరు, చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు. జగనే గెలుస్తాడండి. ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారు జగన్ గెలుస్తారని? చెప్పండి అమ్మా, పర్లేదు చెప్పండి. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? మాకైతే నమ్మకం అండి. అది ఎందుకు అంటారు అంత నమ్మకం? ఎందుకంటే అన్నీ బాగా చేశాడు. అంటే నన్ను గెలిపిస్తే ఇవే నా చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే కనుక మీకు ఆడవాళ్ళకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కావచ్చు, ఎంతమంది పిల్లలు అంతమంది 15,000 వేస్తానంటాడు చంద్రబాబు నాయుడు గారు. అందరూ అలా చెప్తారండి. గతంలో కూడా చేశాను అంటున్నాడు కానీ డ్వాక్రా ఇచ్చారు, డ్వాక్రా రుణమాఫీ చేశాను అంటున్నాడు, పసుపు కుంకుమ ఇచ్చా అంటున్నాడు. యాడిచ్చాడు? గెలిచే ముందు పసుపు కుంకుమ అన్నాడు. ఆడవాళ్ళకి పసుపు కుంకుమ అంటే అర్థం చేసుకుంటే ఎట్టండి, ఇంకొక రకంగా అర్థం అయిపోద్ది. మరి వీళ్ళేమో 160 సీట్లు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటారు, 175 కొడతామంటున్నారు. కొడతారండి. కొడతారంటారా? 175. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? నాకు నమ్మకం అండి. జగన్ పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అంటే నచ్చిందండి మీకు? ఏం నచ్చింది? ఆయన చెప్పిన మా పనులన్నీ చేశాడు. మళ్ళీ జగనే వస్తాడు. మళ్ళీ జగనే వస్తాడంటారు కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కలిశారు. కలిస్తే ఆయన ఇష్టం, ఆయన వాళ్ళిద్దరు పొత్తేగా, మరి కలుస్తారు. అదే వాళ్ళు పొత్తులో వెళ్తున్నారు, పొత్తులో భాగంగా 160 సీట్లు గెలుస్తామంటారు వాళ్ళు. అవకాశం ఉందంటారా? చూద్దాం, దగ్గరలోనే ఉందిగా. మీరేమనుకుంటారండి? ఏం మాట్లాడే పని లేదు, మళ్ళీ జగనే. ఎందుకు సార్ అంత నమ్మకంగా మళ్ళీ జగన్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? చేసిన పనులు చేసి చెప్పాడు, చెప్పిన వాళ్ళ చేశాడుగా, ఎందుకు నమ్మకం? ఎందుకని ఎక్కువ చేశామంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశాడు? రుణమాఫీ కావచ్చు, మా కార్డులు, రేషన్ కార్డు మళ్ళీ పుట్టించుకున్నాం. ఆ పసుపు కుంకుమ ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి ఇలా. రైతు రుణమాఫీ కూడా చేశాను అంటున్నాడు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. రుణమాఫీ చేయలేదు, ఆయన ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలే. ఆయన అన్నీ చేసేసాను అంటున్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన చెప్పేదే అదేగా, పొద్దున్న లేస్తే అయ్యే చెప్పేది, మనుషులు మభ్య పెట్టడానికి మళ్ళీ అలా చెబుతారు. మరి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతుంది కదా సార్, 160 సీట్లు మేము గెలుస్తాము, ఇంకా 100 రోజుల సమయం ఉంది నీకు, 100 రోజులు గద్దె దించేస్తాము అన్నాడు పవన్ కళ్యాణ్. దింపేని చూద్దాం, దింపేస్తే మంచిదేగా. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాట్ 175 170 డౌట్ లేదు అందులో. 170 ఎలా కొడతారు అనుకుంటున్నారు? అవును, మునుపు చెప్పకుండానే ఒక హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి అన్నీ అమలు చేశాడు. 151 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు అన్నీ చేశాడు. ఆయన 99% ఆయన చెప్పినవన్నీ చేశాడు. ఇప్పుడు ఎందుకు? మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేదలందరికీ కూడా ఇబ్బందులు ఎక్కువైపోయి రాక్షస పాలన అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ అబద్ధాలే, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. బ్రహ్మాండంగా ఉంది. ఏ రకంగా బ్రహ్మాండంగా ఉందంటారు? అన్ని పథకాలు పేదవాళ్ళను బాగా చూసుకుంటున్నారు. అంటే మీకు ఏమైనా పథకాలు వచ్చాయి? అంటే నాకు అన్నీ వచ్చినాయి. ఏమేమి వచ్చాయి? నాకు రైతు భరోసా వస్తుంది, నా భార్యకు చేయూతిస్తాడు, మరి ఇంకా పెన్షన్ వచ్చింది నాకు, అన్నీ బాగుంది. నా పిల్లలకు చదువులు
మధ్యాహ్న భోజనాలు అసలు ముఖ్యంగా పిల్లల చదువులు చాలా చక్కగా ఉంది ఇంగ్లీష్ మీడియం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఆయన దోసుకున్నాడు. అన్ని పథకాలు ఆయన ఇచ్చేసామన్నాడు కదా ప్రజలకి. ఆయన ఇచ్చేసాడని చెప్పుకుంటున్నాడు, ఏమి లేదు. ఆయన అన్నీ చెప్తాడు కానీ ఒక్కటి కూడా నిజం ఉండదు. మాయ మాటలు చెప్పి ఎక్కుతాడు, ఎక్కినాక అందరిని మర్చిపోయి దోసుకోవటం. మరి నిన్న చూసినట్లయితే సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరీ కలిశారు. ఆ భేటీని ఎలా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు ఒకటేగా, వాళ్ళిద్దరూ ఆయన ప్యాకేజీ ఈయన మామూలే. ప్యాకేజ్ అంటే అంతే, సినిమాలో ఈయన నటించినందుకు ఈయన కోట్లను తీసుకుంటారు. ఇప్పుడు ఈయన పక్కన ఉన్నందుకు ఆయన కోట్లని ఆయనకి ఇస్తున్నాడు, ఆయన అమ్ముకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే నన్ను ఎవరైతే ప్యాకేజ్ ఇస్తారంటారో వాళ్ళని చెప్పు తీసుకుని కొడతాను అంటాడు ఆయన. కొట్టుకోమను, అందుకని ఆయనకు ఓట్లు ఇవిడేస్తాడు. ఏ విధంగా చెప్పు, అది కాదు రాజకీయంగా చెప్పు తీసుకు కొడతాను, చూసుకుంటాను అదని ఇదని అనే దానికి ఓట్ల. ప్రజలంటే మామూలుగా మంచి మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలి. చెప్పులు తీసుకొడతాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే ఎట్లా ఓట్లే. ఉమ్మడి అని ఎప్పుడు పొత్తులు పెట్టుకుంటాడు, ఆ తర్వాత ఇడిపోతాడు, తర్వాత ఇంకొకళ్ళని పెట్టుకుంటాడు. ఇదంతా మామూలేగా. అంటే చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్, జనసేన వాళ్ళిద్దరు అయితే ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తారంట రేపు సంక్రాంతికి. సర్దుబాటు కావచ్చు, వాళ్ళు ఎన్ని ప్రకటించుకున్నా వచ్చేది జగనే. ఎందుకు సార్ అంత నమ్మకంగా? అంతే, ఆయన చేసిన పనులు మంచిగా ఆయన చేశాడు కనుక ప్రజలు ఆయనకి వేస్తారు. అంటే వీళ్ళు కొత్తలో భాగంగా 120 సీట్లు గెలుస్తామంటున్నారు సార్. అనుకోమను, సరే నేను అది కూడా ఎంత 4-5 నెలలు ఉంది కదా, అప్పుడు చెప్పమను. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే 100 రోజుల సమయం ఉంది నీకు జగన్మోహన్ రెడ్డి, 100 రోజుల తర్వాత మీరు దించేస్తామంటాడు గద్దె నుంచి. అవన్నీ ఒట్టి మాటలండి, ఎవడేస్తారు ఓటుకి? వాళ్ళు చేసింది ఏందో చెప్పమను, ఒకటి చెప్పమను. మేము పలానా చేసాం ప్రజలకు మేలు అని ఒక్కటనే చెప్తున్నారా? ఈ అమరావతి అన్నాడు, అమరావతిలో పేదోళ్ళకి భూములు ఇస్తామంటే ఇయ్యొద్దని కోర్టుకి వెళ్ళి ఆపాడు. ఆయన మంచి చేయకపోగా చేసే వాటికి అడ్డుపడుతున్నాడు. మరి అది ఎలా? అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేద ప్రజల మీద దాడులు ఎక్కువైపోయినాయి, దోపిడీలు ఎక్కువ. అన్ని ఒట్టి మాటలు. సాధ్యమైనంత వరకు ఆయన పేదలందరినీ మంచిగానే చూసుకుంటున్నాడు. ఈ రాక్షస పాలన అంతమందించాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలంటున్నారు వాళ్ళు. అది అనుకుంటారు ప్రతివాడు. నేను బతకాలంటే నాకు కొన్ని నమ్మకాలు ఉండాలి, ఆశ ఉండాలి. అలాగే వాళ్ళు ఆశపడుతున్నారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. అన్ని స్కిల్ క్యాములు అవి 6 లక్షల కోట్లు దోసుకున్నాడు. ఎందుకు కావాలి? మనిషి బ్రతకడానికి కొంత అవసరమే. ఈ విధంగా 42 సంవత్సరాలు నేను చేశాను. 42 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏం చెప్పాడు? ప్రజలకు ఏమైనా చెప్పాడా? నేను ఇచ్చేసాను. చేసింది ఏమీ లేదండి. ఆయన ఇప్పుడు కూడా దోసుకునే మనిషే. మాటలు మాత్రం చెప్తాడు, అది ఇదని. అదే మామూలు తెలిసిందేగా. అంటే మీ అనుభవం ప్రకారం చెప్పండి సార్, రానున్న వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం మన రాష్ట్ర వ్యాప్తంగా ఏం రాదండి. పొత్తు జనసేన ఇప్పుడు ఈయన వెళ్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆయన ఓటర్స్ అందరూ వెళ్ళొద్దు. ఇప్పుడు నువ్వేదో నిర్ణయం తీసుకుంటావు నాయకుడుగా, మాది జనాలను కూడా అడిగి ఆయన తీసుకోవాలా. ఆయన ప్యాకేజ్ చంద్రబాబు గారి కోసం జైల్లో పడ్డా అంటే రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. ఆయన చేసింది నేరం ప్రత్యక్షం కనపడుతుంది. అయినా నువ్వు అడ్డం పట్టుకుంటే ప్రజలు ఏమేస్తారు నీ కోట్లు? ఒకవేళ ఆయనకు అభిమానం ఉన్నవాళ్ళు వేస్తే వేయచ్చు.